బాబు శ్రీనివాసరావు, మేము తెలుగు వాళ్ళమేలే. ఉత్తర హిందూ దేశ యాత్రలు చేసుకుంటూ ఇలా వచ్చాం. నువ్వేమిటి ఇక్కడ యాత్రకు వచ్చారా? లేదండి, మేము ఇక్కడే ఉంటాం. ఏమిటి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉంటున్నారా? అవునండి. ఏ ఆధా కేజీ బనావు భాయ్. అరే రే రే, నీకున్న విద్వత్తంతా ఇక్కడ ఇలా గంగపాలు చేసేస్తున్నావా? అక్కడ కృష్ణ, గోదావరి, పెన్న, కావేరీ నదులుండగా అయినా ఇప్పటికీ మించిపోయిందేం లేదులే. ఇద్దరు డబ్బులున్నాయా? ఉన్నాయండి. ఏ మ్యాంగో 1 కేజీ బాంధో. అచ్చా సాబ్. నీకు మ్యూజిక్ డైరెక్టర్ కేవీఎం తెలుసా? మామ మహాదేవన్ మూగ మనసులో శంకరాభరణం మ్యూజిక్ కట్టాడు. తెలియదండి, మాకు ఆ సినిమాలు రావు కదా. అయ్యో, అదే కదా నా బాధ. ఏం పర్వాలేదు, నేను మావ చాలా సన్నిహితం. ఆయన ఏం హను అంటే నేను ఏం మావ అంటాం. ఫోన్లో హలో హలో అనుకోవటం, నేను స్వరాలు చెప్పటం, ఆయన రాగాలు కట్టడం. ఆయన నేను నీ పాట ఆయనకి వినిపిస్తాను. బాలు బిజీ అయిపోయాడుగా. ఆయన ఎవరండి? అదే కదా నా బాధ. నువ్వు ఇక్కడ గంగ పక్క నుండి పోయావు, నీకు ఈ విషయాలని తెలియటం లేదు. బాలు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మన ఆంధ్రుడే. ఇప్పుడు ఇండియాలో మకుటం లేని చక్రవర్తి ప్లేబ్యాక్ లో. మే ఇద్దరం ఫ్రెండ్స్లే. వాడు నన్ను ఏమిరా హను అంటే నేను ఏమిరా బాలు అంటాం. ఫోన్లో హలో హలో అనుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, కసురుకోవటం. వాడి మధ్య బిజీ అయిపోయి తెలుగులో పాడలేకపోతున్నాడు. అంచేత నీ చేత పాడిద్దామని. నువ్వు గనక మా అమ్మగారు తెలుసు. ఏం హనుమాన్లు, బాబుకి ఏదో చెప్తున్నట్టున్నావు? ఏం లేదమ్మా. బాబా అమ్మా, నువ్వింటికెళ్ళు. తాతయ్య నానమ్మ కంగారు పడుతున్నారు. అలాగేనమ్మా. మీ ఊరగాయలు? వద్దు బాబు. అమ్మా, అయితే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారా అమ్మా? అవును. అక్కర్లేదనుకున్న వాళ్ళకి దగ్గరగా ఉండే కన్నా తెలియని వాళ్ళ మధ్య కలో గంజో తింటూ బతకడం గౌరవం అనుకున్నాం. మావయ్య అత్తయ్యతో ఇక్కడికి వచ్చేసాం. ఆ గంగా భవాని పుణ్యమా అని బాబుకు సంగీతం నేర్చుకునే చక్కటి అవకాశం దొరికింది. నానమ్మ, ఇంతవరకు ఎంత డబ్బు పోగైంది? ఏమిట్రా రోజు అదే ప్రశ్న? ఏ మేమేమైనా తినేస్తున్నామనా? అది కాదు నానమ్మ, డబ్బు సరిపోతే మనం మనూరెళ్ళి సంగీత భారతి మొదలెట్టచ్చు కదా అని. ఓహో అదా. దట్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ డిపార్ట్మెంట్. ఆయన అడుగు. ఎందుకు? బుగ్గ మీద ఇలా తప్పని కొట్టి నవ్వటానికా? అసలు తాతయ్యకి నమ్మకమే లేదు నేను కష్టపడి డబ్బు సంపాదించి సంగీత భారతి కడతానని. వాళ్లతో ఘర్షణ పడిన తర్వాత పైకి కనిపించకపోయినా మామయ్య గారి మనసు బాగా దెబ్బతింది. వాతావరణం మారిస్తే మంచిదని కాశీకి వెళ్ళిపోయాం. బాబు అక్కడే పుట్టాడు. ఆ తర్వాత మావయ్య గారి స్నేహితుడు, ఆయనకి కళలంటే చాలా ఇష్టం, ఆయన కనిపించి ఇక్కడికి తీసుకొచ్చేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. క్షణక్షణం ఒంటరితనంలో ఉండే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ బ్రతకటానికి కావలసిన ఓర్పు సహనం నేర్చుకుంటూ ఇలా కాలం గడుపుతున్నాను. కట్టుకున్న భర్తకి దూరమై పాపమే చేశాను. ఆ పుణ్య దంపతులకు సేవ చేస్తూ పుణ్యమే చేస్తున్నాను. ఆ దైవమే నిర్ణయించాలి. అందరూ ఎలా ఉన్నారు? గిరిజా శంకరం కులాసాగా ఉన్నారా? యాత్రలకు వచ్చినట్టున్నారే, ఒంటరిగా వచ్చారే? వాళ్ల కులాసా ఏం చెప్పమంటారమ్మా? గంపెడంత డబ్బు ఉందంతే. ఇన్నేళ్లైనా సంతానం కలగలేదని ఆమె బాధ, లక్షకి ఇంకో లక్ష లాభం రాలేదని ఈయన గారి తపన. ఆవిడ గారు పట్టుబడితే ఇదిగో ఇలా యాత్రలకు వచ్చాం. వాళ్ళతో చెప్పమంటారమ్మా మీరంతా ఇక్కడే ఉన్నారని? వద్దు, ఆ రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడెవరు చెప్పకుండా వాళ్ళంతటి వాళ్లే పశ్చాత్తాపంతో వస్తారు. ఎప్పుడూ కాదమ్మా, ఆ రోజు త్వరలోనే రావాలి. నారాయణమూర్తి గారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదమ్మా. ఆయన బంగారు బాతుగా ఉన్నంత కాలం ఆ పాంచాలమ్మ గారు బాగానే చూసుకునేది. కానీ ఆయనకి ఈ మధ్య ఈ అలవాటు బాగా ఎక్కువైపోయిందమ్మా. కచేరీలు, ఆదాయం తగ్గిపోయిందేమో. దాంతో పాటు ఆమె ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. ఆయన ఆరోగ్యం దెబ్బతినక ముందే మీరొచ్చి అన్ని చక్కదిద్దాలి. వారందరినీ మీరే దారి తీసుకురావాలమ్మా. వస్తాను, తప్పకుండా వస్తాను.
పోనీ. ఇప్పుడేగా పుచ్చుకునొచ్చావు మళ్ళీ కొంచెం ఒక ఆవృతం. నువ్వు ఈవేళ చీఫ్ గెస్ట్ ఇలా తాగేస్తుంటే అక్కడ ఏం మాట్లాడతావు వాళ్ళు ఏం నేర్చుకుంటారు. మాట్లాడతాను. నమస్కారం. ఇదేనా ఇల్లు? అవునమ్మా, మీరు కోరినట్టుగానే పక్కనే దొరికింది ఇల్లు. ఇంటికి ఆయన పక్క వీధిలోనే ఉన్నాడు. నేను వెళ్ళి తాళాలు తెస్తాను, మీరు లోపలికి పదండి. ఏమిటిది? ఆ వెధవ ఎవడో ప్రోగ్రామ్ అడిగితే నువ్వు ఒప్పేసుకున్నావట? వెధవ కాబట్టి నీ ప్రోగ్రాం కావాలంటున్నాడు. అసలు మన సంగతి తెలిసి ఎవరిస్తారు? నువ్వు కరెక్ట్ గా వస్తావో రావో తెలీదు, వచ్చినా పాడతావో లేదో తెలీదు. వెధవ మూడ్సు నువ్వు. అందుకని ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వెళ్ళి తీరాల్సిందే. ఇంట్లో ఎవరు ఉండలేదు కదమ్మా, చెత్తా చెదారం అలాగే ఉంటుంది, బాగు చేసుకోవచ్చు. ఇంటి వాళ్ళతో మాట్లాడొచ్చాను, మీరు కూడా ఒకసారి ఇల్లు చూసి ఏం చూడక్కర్లేదు, బాగానే ఉంది. నువ్వు వెళ్ళి బాబుని సామాన్లు తీసుకురా. అలాగేనమ్మా. అందుకే అన్నారు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. మళ్ళీ ఈ గాలి, ఈ నీరు, ఈ వాతావరణం చూస్తుంటే ఇంకో జన్మెత్తినట్టుగా ఉందయ్యా రంగయ్య. మళ్ళీ ఇక్కడికి రావాలన్న కోరిక కలిగింది. అదే 10,000 బాబు. అంతా నీ మనవరాలు సంకల్పం. ప్రస్తుతం మేమంతా నిమిత్త మాత్రం. కర్త కర్మ క్రియ అంతా సీతే. ఏమిటో ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా. ఇక్కడ సాయంకాలం నేను రావడానికి లేట్ అవుతుంది. ఓపికంటే మీరు వంట చేయండి, లేకపోతే క్యారేజీ తెప్పించండి. ఓకే? బాబు, చనువుంది గనక అంటున్నాను, ఈ రోజుల్లో ఆడా మగ ఇద్దరు ఉద్యోగం చేయవలసిందే కాదన్ను. కానీ కేవలం ఆడదాని సంపాదన మీదే మగాడు ఆధారపడితే అవ్వా ఏం గౌరవంగా ఉంటుంది బాబు. నిజమేనయ్యా, కానీ ఏం చేయమంటావు? సరైన ఉద్యోగమా దొరకటలేదు, ఉన్న సంగీతం ఉపయోగపట్టలేదు. మీరు ప్రయత్నం చేస్తేనే కదా. నాకు తెలిసిన విద్వాంసుడికి పక్క వైద్యం అవసరం ఉందిట, రండి కనుక్కుందాం. బానే ఉంది కానీ అతను ఎంత పెద్ద విద్వాంసుడో ఏమిటో. మనమా వయలును ముట్టుకుని ఎన్నో ఏళ్ళైపోయింది. తీరా ఆయన పక్కన కూర్చున్న తర్వాత కాలు చెయ్యి ఆడకపోతే ఆ విషయం వారికి ముందే మనం చేసుకుంటాం. వారే ధైర్యం చెబుతారు, ఆ తర్వాత కాలు చేతులు వాటంతా అవే ఆడతాయి. అమ్మ త్వరలోనే నా చేత ఇక్కడ ఒక కచేరీ పెట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరగగానే తెలియపరుస్తాను. అంతేనా, ఇంకేమన్నా రాయాలా? నానమ్మ గారికి నా నమస్కారములు చెప్పవలసింది. నానమ్మకు ఇవాళ పోస్ట్ చేసేసి. అలాగే.